ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో హోమ్ స్టేల పేరుతో గలీజ్ దందా నడుస్తోంది. పోలీసులు ఎన్ని అడ్డుకట్టలు వేసినా హోమ్ స్టే పేరుతో విచ్చలవిడిగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. సందట్లో సడేమియాన చందంగా జనం మధ్యలోనే యథేచ్ఛగా వ్యభిచార గృహాలు నడిపేస్తున్నారు. ఇంటి పేరు కస్తూరివారు, ఇంట్లోకెళ్తే గబ్బిలాల కంపు అన్నట్టు పేరుతో హోమ్ స్టే అని పెట్టుకొని విటులను ఆకర్షిస్తున్నారు. విటులను ఆకర్షిస్తూ వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా మార్చేస్తున్నారు. తిరుపతి అంటేనే ఆధ్యాత్మిక నగరం, ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం, 5 లక్షల మందికి పైగా జనాభా ఉన్న మహానగరం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతిలో ప్రశాంతమైన వాతావరణం ఉంది. ముఖ్యంగా క్రైమ్ రేటు తగ్గుముఖం పట్టింది. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీసులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి నగరంలో భారీగా హోమ్ స్టేలు వెలిశాయి. శ్రీవారి భక్తులను దృష్టిలో ఉంచుకొని హోమ్ స్టేలు ఏర్పాటు చేశారు. నగరంలో సుమారు 2000కు పైగా హోమ్ స్టేలు ఏర్పాటు చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు వాటిపై నిఘా ఎంత లోపించింది అనేందుకు. తిరుపతిలో ఏర్పాటు చేసిన హోమ్ స్టేలలో మొదట బిజినెస్ బానే ఉన్నా ఆ తర్వాత తగ్గింది. దీంతో కొందరు హోమ్ స్టే నిర్వాహకులు ఏకంగా హోమ్ స్టేలను వ్యభిచార గృహాలుగా మార్చేశారు. రాజమండ్రి, నెల్లూరు, విజయవాడ, చెన్నై ప్రాంతాల నుంచి యువతులు, మహిళలను తిరుపతికి తీసుకొచ్చి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాను తమ ఆయుధంగా మార్చుకొని విటులకు ఎరవేస్తున్నారు. అమ్మాయిలు, మహిళల ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి వీరికింత వారికంతా అంటూ ఓ రేట్ ఫిక్స్ చేసి హోమ్ స్టేలో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ మా యూత్ జనరేషన్ అందరికీ ముందు తెలిసిండేదైతే లాడ్జ్ అనే పేరు. ప్రజెంట్ దానికి హోమ్ స్టే అని కొత్తగా పెట్టి తిరుపతిలో, అది ఇంతమంది భక్తులు తిరిగే ప్రదేశాల్లో దాన్ని స్టార్ట్ చేసి చాలా ఎక్కువగా నడిపించడం. కొన్ని వందల హోమ్ స్టేలు అనేది స్టార్ట్ అయిపోయినాయి. ఎక్కడెక్కడ అపార్ట్మెంట్స్ దొరికితే అక్కడంతా స్టార్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా తిరుమలకి సంబంధించి డైరెక్ట్గా భక్తులు ఉండడానికి విష్ణు నివాసం అని, శ్రీనివాసం అని రకరకాలుగా కొన్ని వందల రూములు ఉండేటట్టుగా బుక్ చేసిన తర్వాత కూడా అన్ని సౌకర్యాలతో కూడా హోమ్ స్టేస్ అనేది స్టార్ట్ అవ్వడం వల్ల లోకల్ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ డైరెక్ట్గా వచ్చి ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు చేయకూడదు అలాంటి ఆడమగ తప్పులు అనేది జరుగుతున్నాయి. అది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయము. ఎస్పీ గారు రెస్పాండ్ అవడం అనేది మంచి విషయమే. కానీ ఇప్పుడు దాని మీద ఎంత నిఘా పెట్టినా ఎంతమంది దొరుకుతారు ఎన్ని అనేది ఆపాలనేది చూడాలన్నమాట. లైసెన్స్ లేకుండా దాన్ని నడపడం కానీ విత్ లైసెన్స్ నడపడం కానీ చేయడం వల్ల చాలా సంసారాలు చెడిపోతున్నాయి. ఫస్ట్ అవన్నీ ఆపాలని మేము కోరుకుంటున్నాం. తిరుపతి ప్రాంతాల్లో కానీ చూసామంటే ఈ హోమ్ స్టేలకు దాదాపు 600 పైబడి ఉన్నాయని చెప్పేసి లెక్కలు తీస్తున్నారు. 600 కాదు, ఇప్పుడు ఎక్కడ చూడు ఈ అపార్ట్మెంట్లోనూ రకరకాల ఇళ్ళు ఉండే వాళ్ళంతా కూడా అంతమందికి బాడుగులకి ఇచ్చేవాళ్ళు, నెలకు ఒకసారి బాడుగు వస్తుందని. ఇప్పుడు ఇది ఈజీ వ్యాపారం అయిపోయేసి తిరుపతిలో ఏ ప్రాంతాల్లో చూసినా ఈరోజు దానికి మనం కానీ ఢిల్లీ ప్రాంతాల్లో వాటికంటూ లైసెన్సులు ఇస్తున్నారు. అది ఒకే ప్రాంతంలో ఉంటుందన్నమాట. ఢిల్లీలో చెప్పాలంటే ఇక్కడ తిరుపతి పెద్ద పుణ్యక్షేత్రంలో ఎక్కడ చూడు ఏ సందులో గొంతులో కూడా ఒక ఇల్లు ఖాళీ దొరికింది అపార్ట్మెంట్ అంటే ఈరోజు ఇట్లాంటివిగా నిలవలిపోయినాయి. మొత్తం కూడా దీనిపైన కానీ చూసామంటే అంతమందికి హోటల్స్ ఉండేటివి. హోటల్స్కి ఎవరన్నా ఫ్యామిలీలకి ఇచ్చేవాళ్ళు, ఎవరైనా ఫ్యామిలీ కాని వాళ్ళు ఇస్తే దానిపైన వెంటనే పోలీసులు పోవటము, వాళ్ళు అరెస్ట్ చేయటము, వాళ్ళపై కేసులు పెట్టడం జరుగుతున్నాయి. టెంపుల్ సిటీ అయిన తిరుపతిలో అంతా తమ ఇష్టమన్న చందంగా హోమ్ స్టే నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో హోమ్ స్టేల పనిపట్టారు పోలీసులు. ఎప్పటికప్పుడు నిఘా ఉంచి హోమ్ స్టేలపై దాడులు నిర్వహించి అరెస్ట్ చేశారు. మహిళలు, యువతులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. విటులను మాత్రం అరెస్ట్ చేసేవారు. హోమ్ స్టేల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించారంటే భయపడే స్థితికి తీసుకొచ్చారు పోలీసులు. అయితే 3 నెలల నుంచి కొందరు హోమ్ స్టేల్లో మళ్లీ ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. నిత్యం ప్రజలు తిరిగే ప్రాంతంలోనే ఈ నిర్వాకం జరగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పోలీసులు సోదాలు నిర్వహించి విటులను, మహిళలను బయటకు తీసుకొచ్చినప్పుడే ఈ తతంగం అంతా జరుగుతోందని స్థానికులకు తెలుస్తుంది. హోమ్ స్టే నిర్వాహకులు చేసే నిర్వాకం అంతవరకు తెలియడం లేదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు నిర్వాహకులు ఎంత పగడ్బందీగా ఈ వ్యాపారాన్ని నడుపుతున్నారు అని. చిన్న చిన్న వీధుల్లో నివాస గృహాల మధ్య పుట్టగొడుగుల వలె హోమ్ స్టేలు పుట్టుకురావడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాలు ఉండే చోట్ల ఇలాంటి కార్యకలాపాలు జరిగితే పిల్లల పరిస్థితి ఏంటని వాపోతున్నారు. తిరుపతి అంటే పూర్తిగా మనకి భగవంతుని భక్తి కోసం వచ్చేటువంటి పారిశ్రామిక క్షేత్రం, పుణ్యక్షేత్రం. అయితే ఈ పుణ్యక్షేత్రంలో హోటళ్లకు ప్రత్యామ్నాయంగా హోమ్ స్టేలు అనేది ఏర్పాటు చేయబడుతున్నాయి. ఇప్పుడు ఉన్న లెక్క ప్రకారం తిరుపతిలో సుమారు 418 హోమ్ స్టేలు ఉన్నాయి. హోమ్ స్టేలు పరిస్థితి ఎలా తయారైనాయంటే మొత్తం పెద్ద హోటల్స్, లాడ్జీలు 10ల సంఖ్యలో ఉంటే హోమ్ స్టేల సంఖ్య 100ల సంఖ్యలో ఉన్నాయి.
వీరి వల్ల ఏం జరుగుతుందని చూసారంటే ఒకరికి ఒకరు పోటీ పడడం వల్ల గొడవ పడడం, అవి నిండకపోవడం వల్ల అరాచక శక్తులకి అంటే అసాంఘిక కార్యకలాపాలకి ఎవరికి పడితే వాళ్ళకి రూములు ఇచ్చేయటం, దాని ద్వారా క్రైమ్ రేటు పెరిగే ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి హోమ్ స్టేలు ఎవరు నిర్వహిస్తున్నారో వాళ్ళు పూర్తిగా చట్ట ప్రకారం నిర్వహించాలి, రిజిస్టర్ చేసుకోవాలి, దాని తగిన విధంగా మాత్రం ఉండాలనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ధన్యవాదాలు. అయితే తిరుపతి జిల్లా పోలీసులు హోమ్ స్టేలపై మరింత నిఘా పెట్టారు. కూకటి వేళ్లతో వ్యభిచార ముఠా గుట్టురట్టు చేసే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. హోమ్ స్టే నిర్వాహకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ హెచ్చరించారు. సో ఈ హోమ్ స్టేస్ సంబంధించి ఇదివరకు అక్కడక్కడ వీటి మీద సరైన నిఘా లేదని, ఎవరు వస్తున్నారు ఎవరుంటున్నారు అనేది పోలీసుకి తెలియకపోవటం, అధికారులకి వాటి పట్ల సరైన కంట్రోల్ లేకపోవటం వల్ల కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనేది ఒక జనరల్ కంప్లైంట్ ఉండే. సో దానికి సంబంధించి రీసెంట్గా మనం తిరుపతి పోలీసు ఈ వచ్చేటటువంటి విజిటర్స్ ఆక్యుపెన్సీ దానికి సంబంధించి దానికి ఒక మేనేజ్మెంట్ సిస్టమ్ కోసం అని చెప్పి ఒక ఇంటర్ఫేస్ ఒకటి చేయడం జరిగింది. దాన్ని లాస్ట్ 2 months నుంచి కూడా తిరుపతి సబ్ డివిజన్, తిరుచానూరు సబ్ డివిజన్, ఎస్పెషల్లీ ఈ 2 చోట్ల మనకి ఎక్కువ హోమ్ స్టేస్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిలో కూడా లాడ్జెస్ ప్లస్ హోమ్ స్టేస్ అన్ని కూడా సర్వే చేసి వాటన్నిటిలో కూడా ఈ యాప్ ఇన్స్టాలేషన్ చేయించడం జరిగింది. ఇప్పటిదాకా దాదాపు 509 లాడ్జ్లు కమ్ హోమ్ స్టేస్ కూడా మనం సర్వే చేసి ఈ యాప్ ఇన్స్టాల్ చేసాము. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా తిరుపతి రూరల్, తిరుచానూరులో ఇంకొంత చేయాల్సి ఉంది. దాంట్లో ఏమంటే ఇప్పుడు ఏదైతే మనకి నిఘా కొరవడిందన్న విషయం ఉందో దానికి సంబంధించి మనకు ఒక సొల్యూషన్ చూపించినట్లయితుంది. ఖచ్చితంగా ఎవరు వచ్చినా కూడా వచ్చిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కావచ్చు, వాళ్ళ సంబంధించిన యాంటిస్టెంట్స్ చూపించే విధంగా వాళ్ళ ఫోటోగ్రఫీ అన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా దాంట్లో ఇవ్వాల్సి ఉంటుంది.